పర్ఫెక్షనిస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గురించి ఈరోజు మాట్లాడబోతున్నాడంటే దీన్ని తీసిన వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళ జన్మలు ధన్యం అవ్వబోతున్నాయి. వావ్, దట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. ఎక్కడమ్మా? ఇంత ఎత్తు మీద కూర్చోవాలా బాబోయ్, నా వల్ల అవుతుందా? అరే షానే, ఎక్కి కూకో, ఏమి కాదు ఇది. గౌరవనీయులు అందరికీ నమస్కారములు చెప్తుంది మీ వాప్సి. నేను ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా మా మేడం ఉంది. నమస్కారం నమస్కారం, అందరూ బాగున్నారా? అమ్మ నాయనో, వీడేంటి ఇలా ఉన్నాడు? కిట్టు నమస్తే మేడం. నమస్తే, రండి రండి. రోల్ చేయి. మైకిల్ చెక్ చేసావా? బ్యాటరీ పెట్టావా? లాస్ట్ టైం ఏంటి హమ్మింగ్ ఏమిటి? చూసుకో, వస్తుంది తురుంకాన్ లేక మంచి లేట్గా. ఏయ్, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. ఎక్కువ మాట్లాడకు, డెస్క్లో చెప్తాను. అవి మిమ్మల్ని కాదు మేడం, మీరు మాట్లాడండి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు నిర్మించి దశరథ్ గారు దర్శకత్వం వహించి మిస్టర్ ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గురించి మీ ఫస్ట్ ఇంప్రెషన్. మిస్టర్ పర్ఫెక్ట్ అసలు ఈ పదం అనేది దశాబ్దం క్రితం వరకు మనకు తెలియదు. ఒక ఆమిర్ ఖాన్నో ఒక సచిన్ టెండూల్కర్నో వాళ్ళని వర్ణించాల్సి వచ్చినప్పుడు మాలాంటి జర్నలిస్టులు ఇలాంటి పదప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే మీకు 10 years బ్యాక్ చరిత్రలో చూసినా డిక్షనరీలో చూసినా ఎక్కడా కూడాను ఈ పదప్రయోగం మనకి కనిపించదు. మరి ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అని మిస్టర్ ప్రభాస్ని మనకి దిల్ రాజు గారు దశరథ్ గారు తెర ముందు ఉంచారనమాట. దిల్ రాజ్ అన్న జబర్దస్త్ ప్రొడ్యూసర్, మస్తు డైరెక్టర్ దశరథ్ అన్న, ఇంకా ప్రభాస్ అన్న పర్ఫెక్ట్ హీరో, మస్తు కాంబినేషన్ అన్నట్టు. ఇప్పుడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ముందు టార్చ్ చేసి వెనక టార్చ్ చేసి చుట్టుపక్కలంతా కూడా టార్చ్ చేసి ఈ సినిమా గురించి నేను మాట్లాడాలి. మాట్లాడతాను. మీరు మిస్టర్ తేడా అన్నారు కదా, చూస్తేనే అర్థం అవుతుంది. మీ ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషనా? ప్రభాస్ గురించా? అయ్యి బాబోయ్, కొంచెం తేడాగా ఉన్నాడు ప్రభాస్. అయ్యి బాబోయ్, ఓరి నాయనో ప్రభాస్. గిరిబాబోయ్, గిరిబాబా ఆయన ఎందుకు మధ్యలో? రఘుబాబు వద్దా? నేనేం చెప్పలేను అమ్మగారు. అరే ఏంది మిస్టర్ పర్ఫెక్టా మిస్టర్ తేడానా? మీరే ఏదో ఒకటి చెప్పుకోండి. ఓకే ఓకే, నువ్వు కొంచెం తట్టుకో, మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. అమ్మా నువ్వు కొంచెం నోరిప్పు. మా నాన్నది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. ఇది కూడా తేడాగా ఉందేంటి? మా నాన్నకు వచ్చిన లెటర్లు అన్నీ నేను చదువుతూ ఉండేదాన్ని. ఆ లెటర్లో లాంగ్వేజెస్ చదివి 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 నా లాంగ్వేజ్ ఇట్లా అయిపోయింది. ఉత్తరాలు చదివేయటం వల్ల జరిగిన డ్యామేజా? నాకు ఫస్ట్ ఇంప్రెషన్ సినిమా గురించి ఏమి అనిపించింది అంటే, దేర్ ఈస్ అన్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ నోబడీ ఈస్ ఐడిల్, అంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు అని ఇంగ్లీష్లో సేయింగ్. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది దట్ దేర్ ఈస్ వన్ పర్సన్ దట్ ఈస్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ ప్రభాస్. ఎవరు నాన్న అమ్మాయి? వాడా? అదా అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను. నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని నీకు నేను తీసుకోను. ఓకే కృతిక్ రావు గారు చెప్పండి, మిస్టర్ పర్ఫెక్ట్ చెప్పిన ఈ స్టోరీ ఎలా ఉంది? ప్రభాస్ మనస్తత్వం ఏంటంటే ఎవరికి అడ్జస్ట్ అవ్వడు, తను అనుకున్నది చేసుకుంటూ వెళ్తాడు. అంటే ఎవరికి లొంగడు వంగడు, తన అభిప్రాయాన్ని మార్చుకోడు. తన జీవితంలోకి ఒక అమ్మాయిని ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు అప్లికేషన్లు పెడతారు. వన్ ఇస్ కాజల్, ద అదర్ ఇస్ తాప్సీ. ఇక ఈ ఇద్దరిలో నుంచి ఎవరిని ప్రభాస్ సెలెక్ట్ చేసుకుంటాడు అనేది క్లైమాక్స్. కథ అంటారా? సమ్వాట్ ప్రెడిక్టబుల్, సమ్వాట్ న్యూ. తేడా అబ్బాయి, హలో మిస్టర్ తేడా, స్టోరీ గురించి అయినా మాట్లాడతావా? కదా అదెక్కడుంది? నాకెవరు చెప్పారని? నా 2 చెవులు నా 2 కళ్ళు ప్రభాస్నే చూస్తూ ఉండిపోయాయి. కానీ ప్రభాస్కి అడ్డంగా ఎంతమందో. ఎవరు? మనుషులు థియేటర్లో అడ్డం వచ్చారా నీకు? స్క్రీన్ మీద. నీ జమ్మడిపోను. యు మీన్ స్క్రీన్ మీద
యాక్టర్లు యాక్ట్రెసెస్లా అసలు ఎంతమంది బంధువులో మాయదారి సంత అని అంతమంది అవసరమా? అసలు ప్రభాస్ కాళ్ళకి చేతులకి అడ్డం పడుతూ నా కళ్ళకు అడ్డం పడుతూ ఎంతమందో. నన్ను అడిగితే వాళ్ళందరినీ క్యాన్సిలింగ్లు చేసేసి ప్రభాస్ని మాత్రమే పెట్టి ఒక సినిమా తీయాలి. ఓ నాయనో గిరిబాబోయ్ ఎంత బాగుంటుందో. వాప్సి నువ్వు చెప్పు. ఇదిగో ఎవరైనా స్టోరీ చెప్తే బాగుంటుంది అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా చిన్నప్పుడు ఎత్తుకుంటాడు స్టోరీని ప్రభాసు. మొత్తం తిప్పి 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 చివరికి దింపుతాడు. ఎంత బాగుందో. తెలుగేమిటి బావు, నేను వినలేకపోతున్నాను. ఆ అమ్మాయిని సాయంత్రం ట్యూషన్ క్లాసెస్కి రమ్మని చెప్పు. ఐ విల్ టీచ్ హర్ డిక్షన్. బావు సంబరాలు షాది రోజే మట్టనాలు పెత్తనా